అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమ కలవరం 3వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. ఆమెని కింద నుండి పైదాకా చూసి చీర మొత్తం అలాగే ఆమెని కింద నుండి చుట్టుకునే ఉంటుంది చీర మొత్తాన్ని. నవ్వుతూ, ఇదేంటి ఇలా చుట్టుకున్నావు? శారీ కట్టుకోవడం కూడా రాదా నీకు? నువ్వేం ఆడపిల్లవని నవ్వుతాడు. ఆమె కోపం పొంగుకొస్తుంది. నన్ను ఎంత మాటన్నావు? నువ్వే చెప్తావు నేను ఆడపిల్లను అవునో కాదో అని మనసులో అనుకొని అతని ముందు నిలబడి మెల్లిగా ఆ శారీ మొత్తం తీస్తుంది. అప్పుడు చూస్తాడు ఆమెని. ఓన్లీ బ్లౌజ్ ఇంకా లంగాతోనే ఉంటుంది. నడుము క్లియర్గా కనిపిస్తుంటే చూపు తిప్పేసుకుంటాడు. కానీ ఆ క్షణంలోనే ఆమెని పరిశీలిస్తాయి అతని కళ్ళు. గుండెలను బంధించేసిన రెడ్ కలర్ బ్లౌజ్లో దాని మీద తారాడుతున్న పచ్చని పసుపుతాడు తెల్లటి ఒంటి మీద ఆ బ్లౌజ్ ఆమె వర్చస్సుని స్పష్టంగా తెలుపుతూ ఉంటే ఆమెను అలా మళ్ళీ చూడాలని మనసు కలవర పెడుతూ ఉంటే బలవంతంగా ఆపుకుంటాడు. ఆమె ముందుకు వచ్చి ఆగి కుచ్చిళ్ళు పోస్తూ కళ్ళు ఏమాత్రం కూడా పైకి అనకుండా వాటిని ఆమె చేతికే ఇచ్చి దోపుకో అని అంటే నాకు రాదు అని అంటూ అతని చేతికే ఇచ్చి అతన్ని చూస్తుంది దీక్షగా. అబ్బా అని అతని దోపుతాడు మళ్ళీ. అంతే, ఆమెకి అతని స్పర్శ తగలగానే కళ్ళు మూసుకుంటుంది. అతనికి లోపల లావా పొంగుతూ ఉంటుంది. దాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటూ ఆమెకి తెలియనివ్వకుండా ఉంటాడు. ఆమెని కదిపి, ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు ధీరజ్. అంటే ఏం లేదు, ఇంతాకే ఆడదాని కాదు అని ఇప్పుడు నేను ఆడదానని నాకే ప్రూవ్ చేస్తున్నావేంటి ధీరు అని ప్రేమగా అంటే, అలా పిలవకు నన్ను అని వేలు చూపిస్తాడు. అలాగే పిలుస్తా. ఏంటి ఏం చేస్తావని మీదకొస్తుంది. అతని చేతిలో చీరని నేలకి జారితే కట్టుబాబు అని సాగదీస్తూ ప్రేమగా అడుగుతుంది. ఆమెనేమీ అనలేకపోతాడు. నిజానికి అతని ఊపిరి ఆగుతున్న ఫీలింగ్. ఆమెకి దూరంగా ఉండాలంటే ఏమీ చేయలేక అది తీసుకుని ఆమె వెనక నుండి 2 చేతులు పోనిచ్చి ఒక చేత్తో శారీ వెనక్కి పెట్టి ఇంకో చేత్తో అందుకోబోతుండగా ఒక్కసారిగా ముందుకు జరుగుతుంది దీక్ష. ఆమె అతనికి చాలా దగ్గరగా వస్తుంది. ఆమె శరీరం అంతా ధీరజ్కి తగులుతూ ఉంటే అతను చలించకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అతని అవస్థ చూసి దీక్ష నవ్వుకుంటుంది. అలాగే ఆమె ముఖం సిగ్గుకెర్రగా మారిపోతుంది. ఆమె మాయలో పడిపోతున్నాడని తెలిసాక తనని తాను కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఆ శారీ తీసి ఆమెకి బయట వేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. అతను అలా వెళ్ళగానే అమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకొని, ఇలా కట్టుకున్న వాడిని టెంప్ట్ చేయడం అంత దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు, ఎవరికీ రాకూడదు అని అనుకుని సరిగ్గా బయట వేసుకొని బయటకు వెళ్తుంది దీక్ష. కింద ఉన్న విక్రమ్ ఫోన్ వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటే, నువ్వు వద్దన్నా కూడా మెసేజ్ ఎలా వస్తుంది అని అంటుంది. ఒక సీరియస్ లుక్ ఇస్తే, ఏంటన్నయ్యా నిన్నేమీ అనలేదు కదా నేను అని అనుకుంటూ కిచెన్లోకి పారిపోతుంది. అతని ఫోన్ పక్కన పెట్టి రాఘవేంద్ర గారితో మాట్లాడుతూ ఉంటాడు ఆఫీస్ విషయాలు. ఉదయం కళ్ళు తెరిచిన ఆమె ఇలాంటి ఇంకెన్ని రాత్రులు నేను నిద్ర నటించాలి బాగున్నాను అని నాకు నేనే సర్ది చెప్పుకోవాలనుకుంటూ, పాపం అనిపించడం లేదా దేవుడా నీకు నా మీద? నాకు తెలిసి నా గురించి నేను అడిగిన ఏకైక మొదటి కోరిక విక్కీనే కదా, ఎందుకు ఇలా దూరం చేశావు? అతను లేకుండా బ్రతకలేననిపిస్తుంది. ఒక్కో రోజు ఓ యుగంలా ఉంటుంది. పోనీ కనీసం ఎవరో ఒకరి బదులైనా నా ప్రాణం తీసుకోవచ్చు కదా అని ఫోన్ తీసి వాట్సాప్లో డీపీలో ఉన్న విక్రమ్ పిక్ని చూస్తూ ఆన్లైన్లోనే ఉన్నాడు. నా కోసమేనా? ఇంకా ఎందుకు నాకు ఈ ఆశ? అతనిది ప్రేమ కాదు కదా, కనీసం జాలి కూడా కాదు. ఎందుకు నీ ఆశలని ఆమెను తిట్టుకొని, ఇక తప్పదు ఇలాగే నా లైఫ్ అంతా ఉండబోతుందని లేచి పనులు చేస్తూ అతని జ్ఞాపకాలతో ఉండిపోతుంది. సిరి హాయ్ అని మెసేజ్ వస్తే ఎవరు అని రిప్లై ఇస్తుంది సిరిచందన. నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరెవరో నాకు బాగా తెలుసని రిప్లై వస్తే, హలో మీరెవరో నాకు తెలియదు, ఎందుకు చేస్తున్నారు మెసేజ్ చెప్పండి లేదంటే బ్లాక్ చేస్తానని రిప్లై ఇస్తుంది సిరి. ఎందుకంత కోపం చూడు, నీ బుగ్గలు ఎంత ఎర్రగా అయ్యాయో తెలుసా అని అంటాడు. ఫ్లర్టింగ్ బాయ్ అని ఆ నెంబర్ని బ్లాక్ చేస్తుంది సిరి. విక్రమ్తో అదే ఆమె మొదటి పరిచయం గుర్తొచ్చి ఆమె కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఇంతలో లోపలికి వచ్చిన మాధవి గారిని చూసి కన్నీళ్లు తుడిచి ఆమెను చూస్తే ఆమెకు హెల్ప్ చేయబోతుంటే నారాయణ గారు వచ్చి కోపంగా చూస్తారు. ఆమె వెళ్ళిపోతుంది. అన్నీ చేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. నాన్న ఈ ఆఫీస్ కాకుండా ఇంకో దాంట్లో జాయిన్ అవుతాను అంటే నారాయణ గారు వీల్లేదు అని కోపంగా చూస్తారు. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళి భయంగా చూస్తున్న ఆమెకి ఎక్కడ విక్రమ్ కనిపించడు అని ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. 1 గంట ఆమె భయపడుతూ ఉంటే ఎవరో వచ్చి పక్కనే కూర్చుంటే ఇది నా విక్కీ కాదు అనుకుని పక్కకి చూస్తే ఎవరో కొత్త ఎంప్లాయ్ ఆమెను చూసి హాయ్ అని పల్లికిలిస్తాడు. లోపలికి వెళ్ళి మేనేజర్ని అడిగితే విక్రమ్ జాబ్ మానేశాడని ఆయన చెప్పి నీ వర్క్ ఇది అని ఫైల్ ఇస్తారు.
అవునా అని బయటకొచ్చి తన ప్లేస్లో కూర్చొని ఏంటిది జాబ్ మానేశాడు, ఎందుకు నేను ఉన్నాను అనా, అంతేనేమోలే, నా మొహం చూడడం కూడా అతనికి ఇష్టం లేదా అతనికి అని అంటూ బాధపడి మళ్ళీ తను రాకపోవడమే బెటర్లే అనుకుని తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది సిరి. విక్కీ ఇక్కడ ఉంటేనే చాలా ఇబ్బంది పడాలని తనకి తాను సర్ది చెప్పుకొని వర్క్ చేయడానికి చూస్తుంది. అప్పుడే వచ్చిన నేహ, ఏమైంది, ఎందుకు మీ పెళ్ళి ఆగిపోయిందని అంటుంది ఆత్రంగా. ఎన్నిసార్లు నీకు కాల్ చేశానో తెలుసా, కాల్ లిఫ్ట్ చేయవి, ఏమైందంటే అదేం లేదులే కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది, కానీ తప్పు నాదే, విక్కీ తప్పు లేదు అంటుంది. ఎందుకు కారణం అంటే ఏంటి అది అని చెప్పేలోపే కాల్ వస్తుంది. అది లిఫ్ట్ చేసి ఇప్పుడే వస్తాను నేహ, తర్వాత మాట్లాడతానని మేనేజర్ అడిగితే ఇప్పుడే వెళ్ళానని చెప్పి మేనేజ్ చేయి, త్వరగానే వస్తాను బాయ్ అని వెళ్ళిపోతుంది. ఆమె హాఫ్ అన్ అవర్లో వెళ్ళి ఒక ఇంటి డోర్ కొడుతుంది. కావ్య డోర్ ఓపెన్ చేస్తుంది. అక్క పెళ్ళెందుకు ఆగిందని అడుగుతుంది. అనుకున్న ఆమె అసలు పెళ్లి విషయం కావ్యకి తెలియదు కదా అని అనుకుంటుంది. ఏమైంది, ఎందుకంత కంగారుగా కాల్ చేశావంటే లోపలికి రా అక్క అని కూర్చోమని, అది అక్క మరి నాకు నీ హెల్ప్ కావాలని అడుగుతుంది కావ్య. తన పెళ్లి విషయం కావ్యకి తెలియదు అని ఆమె కూడా సైలెంట్గా ఉంటుంది. ఏమైంది అని అడుగుతుంది. అది కిరణ్కి యూఎస్లో జాబ్ వచ్చింది, మేము వెళ్ళడానికి వీసా కూడా కిరణ్ ఫ్రెండ్స్ సెట్ చేసేసారు, సో మేము అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాము అక్క. కానీ అని అంటే ఏంటి కానీ చెప్పు ఏమైంది అని అంటుంది సిరి. అక్క ఫ్లైట్ టికెట్కి చాలా మనీ ఖర్చు అవుతుంది, మా దగ్గర అసలు ఈ మనీ లేవు, కిరణ్ వాళ్ళ పేరెంట్స్ అసలు మాతో మాట్లాడడం లేదని ఏడుస్తుంది. ఎలా మాట్లాడతారు, వాళ్ళకి అక్కడ ఎంత పరువు నష్టం జరిగింది అది నువ్వు చూడలేదు కదా అని మనసులో అనుకుంటుంది సిరి. ఈ టైంలో ఇలా ఏడవడం మంచిది కాదు కావ్య, మరేం చేయాలక్క, బాగా మంచి జాబ్ పోతుంది కదా, లైఫ్ సెట్ అవుద్ది అనుకుంటే ఇలా అయ్యింది, సరే ఎంతమంది కావాలి కావ్య అని అడుగుతుంది సిరి. అది ఇద్దరికి టికెట్స్కి 2 lakhs అవుతాయి, మొత్తం మీద 3 lakhs ఖర్చు అవుతుంది, సరే నేను చూస్తాను అంటుంటే సిరి ఎప్పుడొచ్చావని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్, ఇప్పుడే వచ్చాను కిరణ్, ఎలా ఉన్నావంటే ఏదో ఉన్నాంలే కానీ అంటూ ఒక నవ్వు నవ్వి, కావ్య నేను మనీ సెట్ చేసి కాల్ చేస్తానంటుంది. అలాగే అక్క, చాలా థ్యాంక్స్ అని చేయి పట్టుకొని ఊపితే సిరి నీకు ఎక్కడివి అంటే ఏదో ఒకటి చూస్తానని వెళ్ళొస్తానని లేస్తుంది. ఏయ్ ఆగు, ఏదైనా తాగి వెళ్ళు కావ్య, వెళ్ళు అంటే వెళ్ళి జ్యూస్ తెచ్చి ఇస్తుంది. ఆమె అది తాగి ఎప్పట్లోపు కావాలి అంటే ఒక 10 daysలో అని చెప్తుంది కావ్య. నేను చూస్తానులే కానీ నువ్వు జాగ్రత్త, నేను హెల్త్ జాగ్రత్తగానే చూసుకుంటానక్క, టైంకి మెడిసిన్స్ వేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సిరి. ఏమైంది నీకు అని కంగారుగా అడుగుతాడు కిరణ్. ఏమీ అవ్వలేదు కిరణ్, నేను బాగానే ఉన్నానని కావ్య తడబాటు పడుతూ ఉంటే ఏమైందని కోపంగా అరిస్తే, అది అది మన పెళ్లి చేయడం కోసం అక్కకి నేను పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పానంటుంది. వాట్, ఏంటిది కావ్య అబద్ధం చెప్తావా, అది కూడా ప్రెగ్నెన్సీ అని. అతను కోపంతో ఆమె చేయి పట్టుకుంటే అని తలదించుకుంటుంది. అయినా అలా ఎలా చెప్పావు, అది కవర్ చేయడం చాలా కష్టం కదా అంటే, మరేం చేయను, ఆ రోజు నువ్వు రావడానికి కుదరడం లేదు, నేను నీ దగ్గరికి రాలేను, అక్కని ఎలా నీ దగ్గరికి పంపాలో అర్థం కాలేదు, ఎలాగో వచ్చింది కానీ నేను తీసుకొని రావాలని అక్కడ అందరికీ చెప్తే వాళ్ళు అసలు ఒప్పుకునేవారే కాదు కదా. అక్క నిన్ను చేసుకోబోయే అమ్మాయి గురించి ఆలోచిస్తూ నా గురించి పట్టించుకోవడం లేదు, నాకు నువ్వు కావాలనిపించింది, దానికోసం ఏదైనా చేయాలని అనుకున్నాను, కానీ ఇది తప్పు అని ఆ క్షణం నేను ఆలోచించలేదు కిరణ్, అది ఓకే కానీ ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు, తనకి నిజం తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది అని అంటాడు. ఏమీ కాదులే, అప్పుడు చూద్దాం, మనం అప్పటికి యూఎస్ వెళ్ళిపోతాం కదా కిరణ్, వదిలేయని అతన్ని నార్మల్ చేస్తుంది. అలాగే అక్క బాధపడకూడదు అంటే ఇంకో ఐడియా ఉంది కిరణ్ అని అంటే ఏంటది అని అంటాడు. అక్కకి నేను చెప్పిన అబద్ధం నువ్వు నిజం చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది కావ్య తలదించుకొని అతని షర్ట్ పట్టుకొని వేలితో రాస్తూ. అది అయితే తప్పకుండా అని ఎత్తుకొని ఆమెని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు కిరణ్. ఆఫీస్కి వెళ్ళి కూర్చున్న ఆమె ఏం చేయాలో అర్థం కాక ఎవరిని అడిగినా మనీ ఇస్తారు ఆమెకి, కానీ అది ఎలాగైనా వాళ్ళకి తిరిగి చేయాలి లేదంటే మాట వస్తుంది. ఆమె నగలు గుర్తొచ్చి అవి అమ్మాలని ఫిక్స్ అవుతుంది, కానీ ఇంతలోనే అవి ఇంట్లోనే ఉన్నాయి. నాన్న చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆఫీస్లోనే లోన్ పెట్టాలనుకుంటుంది. పీఎఫ్లో ఉన్న అమౌంట్ అంతా డ్రా చేసి మిగిలినవి లోన్కి అప్లై చేస్తుంది. ఆమెకి ఎటువంటి డ్రాబాక్స్ లేనందువల్ల ఆ మేనేజర్ త్వరగా లోన్ అప్రూవ్ చేశాడని ఆమె అనుకుంటుంది, కానీ ఆ కన్నింగ్ మేనేజర్ ఆమె నుండి చాలా ఆశించే లోన్కి ఒప్పుకున్నాడని సిరికి తెలియదు. ఆమెతో ఒక బ్లాంక్ పేపర్ మీద సైన్ కూడా చేయించుకుంటాడు. అక్కడ వచ్చిన అమౌంట్ తీసుకొని వెళ్ళి కావ్యకిచ్చి వాళ్ళు యూఎస్ వెళ్ళడానికి ప్లానింగ్ చేస్తుంది. మీ ఇద్దరి కోసమే అని కూర్కి ఫ్లైట్ టికెట్స్ ఇస్తాడు విక్రమ్. జరిగిపోయినా పట్టించుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని అంటే, దీక్ష నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అని విక్రమ్ చెప్తాడు.
అలాగే అన్నయ్య, కానీ ధీరజ్ అంటే నేను చెప్తానులే అని ధీరజ్ని పిలుస్తాడు. మీరు కొన్ని రోజులు ట్రిప్కి వెళ్ళిరండి, కాస్త రిలీఫ్ అవుతారు అని అంటూ ధీరజ్కి ఆ టికెట్స్ని ఇస్తాడు విక్రమ్. ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్లో నువ్వు ఏది చేసినా నచ్చేదిరా, ఇప్పుడు ఏది ఇచ్చినా దానం చేస్తున్నట్టే ఉందని బాధపడతాడు ధీరజ్. ఆ టికెట్స్ తీసుకొని చించి ఏం వద్దన్నయ్యా అని దీక్ష లోపలికి వెళ్తూ ఉంటే, మీ మనీ మీ టికెట్స్ ఏదైనా చేయగలరు మీరు అని ధీరజ్ పంతంగా చెప్తే, అరే ధీరజ్, అర్థం చేసుకోకుండా నువ్వు ప్రతిసారి స్టేటస్ని చూస్తావెందుకు? అన్నయ్య, మళ్ళీ ఇవే టికెట్స్ కావాలి నాకు, మేము వెళ్తున్నాం, మీ ఫ్రెండ్ కూడా వస్తాడు అంతే, వెంటనే టికెట్స్ బుక్ చేయని కోపంగా చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది దీక్ష. పెళ్ళయ్యాక దీనికి చాలా కోపం ఎక్కువైందిరా అంటాడు విక్రమ్. పైకి కనిపించేలా ఎవరు ఉండరు, కొంతమంది ప్రేమని మనసులో దాస్తారు, కొంతమంది పగని ప్రేమలాగా చూపిస్తారని విక్రమ్ని ఉద్దేశించి చెప్తాడు ధీరజ్. ఒక సీరియస్ లుక్ ఇస్తే నిజాలు కోపాన్ని తెప్పిస్తాయి మీ అన్నా చెల్లెలకి అని వెళ్ళిపోతాడు ధీరజ్. అతనికి ఏం అర్థం కాక టికెట్స్ బుక్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఒకరోజు కావ్య కాల్ చేసి, అక్క మేము రేపు యుఎస్ వెళ్తున్నాం అంటుంది. అవునా, సరే నేను లీవ్ పెట్టి వచ్చేస్తాను, నీకు ప్యాకింగ్లో హెల్ప్ చేస్తాను అంటే, వద్దక్క, డైరెక్ట్గా రేపు ఈవినింగ్ ఎయిర్పోర్ట్కే వచ్చేసాయి, ఇక్కడికి ఎందుకు, టైం వేస్ట్ కదా అని అంటుంది కావ్య. అలానే కావ్య అని అంటుంది సిరి. ఆమె నెక్స్ట్ డే స్పీడ్గా తన వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు రెడీగా ఉంటే వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్పి సెండ్ ఆఫ్ ఇస్తుంది సిరి. అదే ఎయిర్పోర్ట్లో ధీరజ్, దీక్ష కూర్కి వెళ్ళడానికి వాళ్ళని డ్రాప్ చేయడానికి వచ్చిన విక్రమ్, హ్యాపీ జర్నీరా, ఏది ఏమైనా మీ పెళ్లి జరిగింది, మీరు హ్యాపీగా ఉండాలి, ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాక తనని వైఫ్ అయినట్టే, ఏమీ ఆలోచించకుండా న్యూ లైఫ్ని స్టార్ట్ చేయండి అని విక్రమ్ ధీరజ్తో చెప్తాడు. దీక్ష ఇప్పటిదాకా చాలా ఫేస్ చేసింది, అది నీకు తెలుసు కదారా, తను హ్యాపీగా ఉండేలా చూసుకో, నీకు తెలుసు తనంటే నాకు ఎంత ఇష్టమో, తను హ్యాపీగా ఉండకపోతే నేను అసలు ప్రశాంతంగా ఉండలేను, సరే అని మాత్రమే అనగలడు ధీరజ్. ఇక వాళ్ళు వెళ్తున్న అతనికి కావ్య కిరణ్కి బాయ్ చెప్తున్న సిరిచందనని చూసి కోపంతో ఆమె దగ్గరికి వెళ్ళి, నీ చెల్లిని దేశం మారుస్తున్నావా అని అంటాడు కోపంగా. ఇంకొకరి లైఫ్ని పాడు చేసి ఎలా తనని హ్యాపీగా ఉండమని పంపుతున్నావే, నీకు అసలు మనస్సాక్షి లేదు కదా అని అరుస్తాడు. ఆమె నిన్ను చూస్తుందే కానీ మాట్లాడదు. ఆ రోజు పెళ్లిపీటల మీద పెళ్ళాగిపోతే నా చెల్లి ఎంతగా బాధపడిందో నీకు తెలియదు అని ఆమె భుజం పట్టి ఊపుతూ అడిగితే, నిన్ను చూసి ఆల్మోస్ట్ 10 రోజులైంది విక్కీ, తిట్టడానికైనా సరే నన్ను రోజు కలువు అని అనాలని ఆమెకి ఉంది. మళ్ళీ ఎందుకు నేను ఇంత వీక్ అవుతున్నాను అతన్ని చూస్తూ ఉంటే అని అనుకుంటుంది తనలో తనే. నో వద్దులే, నువ్వు పక్కన ఉంటే నాలో నేనే చచ్చిపోతాను, నీకు దగ్గరగా వద్దు, దూరంగా ఉంటేనే మంచిది, ఇదే బెటర్ అని కన్నీళ్ళని బలవంతంగా ఆపి అతని చేతులు విడిపించుకొని వెళ్ళిపోతుంటే ఆమె చెయ్యి పట్టి లాగితే ఒక్కసారిగా అతనికి కతుక్కుంటుంది. ఆమెకి ఈసారి కోపం వస్తుంది. మీ పగ మీరు తీర్చుకున్నారు కదా, మీకు కావాల్సినట్టే నా పెళ్ళిని ఆపేశారు, ఇంకా ఏంటి, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వదలండి అని కోపంగా అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఆమె అతనికి భయపడుతుంది అనుకున్న అతను ఆ క్షణం ఆమె అంత కోపంగా వెళ్ళిపోయేసరికి అతనికి ఏమీ అర్థం కాదు. దూరమైతే చేసింది కానీ దూరం కాలేకపోతుంది. ఆమె మనసంతా బాధగా మారిపోయింది. ఎంత ఆపినా కన్నీళ్ళు ఆగడం లేదు. అలాగే తన బీచ్కి వెళ్ళిపోయి అక్కడే కూర్చొని వచ్చిపోయి అలలని చూస్తూ వాటితో మాట్లాడుతోంది. సెకండ్కోసారి నీళ్లు వచ్చి ఆమె కాళ్ళని తాకుతూ ఉంటే వాటిని చూస్తూ, మన విక్కీ ఇకపైన ఇక్కడికి రాడేమో కదా, మనం ఇలాగే ఒంటరిగా ఉండాలి ఎప్పటికీ, నాది అనుకున్నది నా దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయింది, ఎందుకో ఒంటరిగా మారిపోయినట్టుంది నా జీవితం అంతా, ఇక్కడ నీ ముందు ఇలా కూర్చొని అతనితో ఉంటూ నిన్ను వెక్కిరించానేమో కదా, అందుకే ఇలా ఇప్పుడు నన్ను ఒంటరి చేసి నవ్వుకుంటున్నావు. ఆ రోజు అక్కడి నుండి ఇంటికి వచ్చేసరికి ట్రాఫిక్ ఉండడంతో లేట్ అవుతుంది. ఆమె కోసమే వెయిట్ చేస్తూ ఉన్న నారాయణ గారు ఆమెకి ఎదురొచ్చి, ఏంటి లేట్ అయ్యింది అని అంటారు. అది నాన్న, ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యింది అంటే, ట్రాఫిక్ వలన లేదా ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చావా అంటారు. అంతే, ఆమె ముఖం 4 ముక్కలై మళ్ళీ అతుక్కుంటుంది. ఆమె చాలా సైలెంట్ అవుతుంది. నిజానికి అక్కడే మనసును చంపేసుకుంటుంది. నాన్న అని మాత్రమే అనగలదు. అది కూడా చాలా లోతు నుంచి బాధ నిండిన స్వరంతో వస్తుంది. ఆమె మనసు ముక్కలైపోతుంది. కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. ఇక ఇదే ఆమెకు ఆఖరి రోజైతే బాగుండని ఆమె కోరుకుంటోంది. నీకు ముందే చెప్పాను కదా టైంకి ఇంటికి రావాలని, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంకోసారి లేటుగా వస్తే ఊరుకోను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అసలు నేను నిన్ను కలిసి ఉండకపోతే బాగుండేదేమో విక్రమ్, ఎంతో ఇష్టమైన నాన్న నన్ను ఇంత దూరంగా దారుణంగా చూస్తుంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఇక ఎందుకు ఈ గుండె కొట్టుకుంటుంది, ఆగిపోవచ్చు కదా, చీ అని తన మీద తనకే విరక్తి వచ్చి వెళ్ళి పనిచేసి ఏమీ తినాలని అనిపించగా వెళ్ళి పడుకుంటుంది. ఎందుకండి మాటలతో దానిని అలా హింసిస్తూ ఉన్నారు మీరు అని మాధవి గారు అంటే, అది ఎన్ని చేసింది మాధవి, అవన్నీ ఎలా మర్చిపోను, నా పరువుని గంగలో కలిపింది, దాన్ని వెనుకేసుకొస్తున్నావా నువ్వు అని అంటారాయన కోపంగా. ఆవిడ ఏం మాట్లాడదు.
ఇక ఇద్దరు ఏదో లైట్గా తిని వెళ్ళి పడుకుంటారు. కూర్గు నుండి వచ్చిన తర్వాత దీక్ష చాలా మారిపోతుంది. తను ఎందుకో మరి ఎప్పుడు సైలెంట్గానే ఉండలేదు, కానీ అలా ఉండేసరికి విక్రమ్ చాలా బాధపడతాడు. అయినా దీక్ష చాలా సైలెంట్గానే అయిపోతుంది. ధీరజ్ విక్రమ్ కలిసి ఆఫీస్ పనులు చూస్తారు. ఫుడ్ తినడానికి నిద్రపోవడానికి మాత్రమే ధీరజ్ ఇంటికి వస్తాడు. ఒక్కోసారి నైట్ చాలా లేట్గా కూడా వస్తాడు. అలా ఒక సంవత్సరం గడుస్తుంది. యుఎస్ వెళ్ళాక ఒకసారి కూడా కాల్ చేసి నెంబర్ ఇస్తుంది కావ్య, కానీ సిరితో కాంటాక్ట్లో ఉండదు. తర్వాత సిరి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయదు. అందుకే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తనే చేస్తుందిలే అని వదిలేస్తుంది సిరి. ఆఫీస్లో బాగా వర్క్ ఉంటే బిజీ అయిన సిరి ఈ రోజు నుండి ఆఫీస్ ఎంప్లాయీస్కి క్యాబ్ అలాగే బస్ అరేంజ్ చేశారు. ఎవరు ఇబ్బంది పడనవసరం లేదు. ఏది వస్తే అందులో ఆఫీస్కి రమ్మన్నారు బాస్ అని ఒక ఎంప్లాయీ అందరికీ చెప్తారు. అది విని హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కూడా. అమ్మయ్య, నాకు ఫ్యూయల్ ఖర్చు తగ్గిందని నేహ పెద్దగా నవ్వుకుంటూ, నీవు కూడా మీ డాడీ స్కూటీ తీసుకున్నారని చెప్పావు కదా సిరి, హ్యాపీగా క్యాబ్లో వద్దాము. సిరి ఒక నవ్వు నవ్వి తన వర్క్ చేసుకుంటూ ఉంటే, సిరిచందన మేడం మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు అని అక్కడికి అటెండర్ వచ్చి చెప్తాడు. అమ్మో బాసా, ఆమెని పిలిచారు, ఎందుకు, ఏదో అయింది, తిడతారేమో అని ఆమెని భయపెట్టి పంపిస్తారు. లోపలికి వెళ్ళిన ఆమె మాత్రం ఎటువంటి కంగారు పడకుండా దీపక్ని చూస్తూ ఉంటుంది. ఏంటిది, వాడితో నీ పెళ్ళి ఎందుకు ఆగిపోయింది, వాడి జాబ్ ఎందుకు మానేశాడని అడుగుతాడు. వాడు నాకు ఫ్రెండ్ అయి కూడా ఏది అడిగినా చెప్పడం లేదు అంటే, చెప్పకపోతే వదిలేయండి అన్నయ్య, తను మీకు ఫ్రెండ్ కదా, మీ ఫ్రెండ్ గురించి మీకు తెలియదా, తన తప్పు ఎందుకు ఉంటుంది, నా పెళ్ళి ఆగిపోవడానికి కేవలం నేనే కారణం, తన తప్పేమీ లేదు, అన్నింటికీ కారణం నేనే, నీ ఫ్రెండ్ని మాత్రం ఏమీ అనొద్దని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, ఒక్క ప్రశ్న అడుగుతాను చెప్పు అని అనగానే అక్కడే ఆగి తల వెనక్కి తిప్పుతుంది. నువ్వు వాడు లేకుండా ఉండగలవా సిరి అంటే, అతని వైపు తిరిగి ఒక నవ్వు నవ్వి, అన్నయ్య, ఎవరినైనా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు కదా, కానీ నా లైఫ్లో ఆ ప్రేమే అబద్ధం. ఎంతగా కోరుకున్నానో తెలుసా మీ ఫ్రెండ్ని, అతని ప్రేమను ఎంతగా ఫీల్ అయ్యానో మీకు తెలుసా, అదంతా నాటకం అని తలుచుకుంటేనే నేను ఎంత గుడ్డిదానో తెలుస్తుంది. లైఫ్లో ఎప్పుడూ అతన్ని కావాలని అనుకోను. ఇది మీ కంపెనీ కదా, మీ ఇష్టం. నన్ను ఇక్కడ ఉంచితే మీ ఫ్రెండ్కి ఇబ్బంది ఉంటే జాబ్లో నుంచి తీసేయండి. లేదు, ఒకవేళ విక్రమ్ నా వల్లే జాబ్ మానేశాడు అంటే చెప్పన్నయ్యా, నేనే వెళ్ళిపోతాను ఇక్కడ నుండి. అంతేకాని నా కోసం ఎవరూ ఏది వదులుకోవద్దంది నాకు అసలు ఇష్టం లేదు. అలాగే మీ ఫ్రెండ్ మీద నా కోపం ఈ జన్మలో మాత్రం పోదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది. కథ కొనసాగుతుంది. అసలు సిరిని నిజంగా విక్రమ్ ప్రేమించినట్టు నటించాడా లేదా ప్రేమించాడా? మరి కావ్య అబద్ధం చెప్పిందని సిరికి తెలిస్తే, మరో పక్క దీక్ష ఎంతగా ప్రేమించినా ధీరజ్ తనని దూరం పెడుతున్నాడు. మరి వీళ్ళందరి జీవితాలు ఏ మలుపు తిరగనున్నాయి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.